ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా ఈరోజు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జూబ్లీ పోలీస్ స్టేషన్కి విచారణలో భాగంగా హాజరు కావడం జరిగింది. 11 గంటలకు వాళ్ళు హాజరయ్యి దాదాపు ఒక 2:30 నుంచి 3 గంటల వరకు విచారణ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వారు విచారణ ముగించుకొని బయటికి వెళ్ళి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సంచలనంగా మారబోతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు డార్క్ వెబ్ అనేది కాంగ్రెస్ పార్టీ డార్క్ వెబ్ నుంచి కొన్ని కీలకమైన అధునాతనమైనటువంటి టూల్స్ ఉపయోగించి సొంత పార్టీలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులది కావచ్చు, ఇంకా ప్రతిపక్ష నాయకులది కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటాడని చెప్పి ఈయననే ఒక పిటిషన్ కావచ్చు రాతపూర్వకంగా నేను చెప్పి రాసి సిట్ అధికారులకు నేను ప్రత్యక్షంగా చెప్పడం జరిగిందని చెప్పి కూడా చెప్తా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్న పరిస్థితి చూస్తాను. అంటే గతం నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా మందిని విచారణ చేసిండ్రు. ఇప్పుడు ప్రెసెంట్ ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా గతంలో నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి కూడా ఒక ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు అతన్ని కూడా ఇక్కడ విచారణలో భాగంగా పిలవడం జరిగింది సిట్టు. మొన్న రీసెంట్గా ఈ సినీ ప్రముఖుల విషయంలో కూడా సిట్టు ఒక బాంబు పేల్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతం నుంచి కూడా హీరోయిన్లై కావచ్చు, కొంతమంది సినీ పరిశ్రమ వాళ్ళై ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించినవన్నీ కూడా అవాస్తవాలే అని చెప్పి సిట్టు ఒక రిపోర్టు బయటపెట్టింది. ఎలాంటి సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ కాలేదని చెప్పి కూడా ఒక రిపోర్ట్ బయట పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉన్నదో ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే జరుగుతూ ఉన్నది, కానీ ఎలాంటి వాస్తవాలు ఇందులో లేవు అని చెప్పి బీఆర్ఎస్ నేతలందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మొన్నటి సిట్టుకు సంబంధించినటువంటి రిపోర్ట్ తోటి ఇంకా బలం చేకూరింది దానికి అని చెప్పి చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా అవాస్తవం, అక్రమం అని చెప్పి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. డార్క్ వెబ్ నుంచి అధునాతనమైనటువంటి టూల్స్ను ఉపయోగించి కూడా ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ మంత్రులది కావచ్చు, ఇటు ప్రతిపక్షాలది కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలోది కావచ్చు, బీజేపీలో కూడా కొంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకున్నటువంటి పదవి మీద భయంతో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతూ ఉన్నారు. రీసెంట్గా కొంతమంది హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా ఇటు ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఫోన్లు ట్యాప్ అయినా కూడా ఖచ్చితంగా విచారణకు రావాలి, హాజరు కావాల్సిందే అని చెప్పి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. కానీ గతంలో ఎప్పుడు కూడా కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడలేదు. వాళ్ళు కేవలం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసమే పనిచేశారని చెప్పి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన పరిస్థితి చూసినాం. దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో ఇవి పూర్తిగా అవాస్తవాలు. కేవలం కాలయాపన కోసం, కాలం గడపడం కోసం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిన్నిటిని అటకెక్కించడం కోసం, ప్రజలు అడగకుండా ఉండడం కోసమే ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు రకరకాల అంశాలు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ తప్ప ఇందులో ఎలాంటి నిజాలు లేవు అని చెప్పి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేసిన విషయం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకా మరి చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ఈ సిట్కు సంబంధించినటువంటి అధికారులు మరి ఈ ప్రవీణ్ కుమార్ విషయంలో ఎలాంటి క్వశ్చన్లు అడగలేదు. కేవలం వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను పూర్తిగా నిబంధనలకు ఉల్లంఘించకుండానే నేను హాజరు కావడం జరిగింది, అన్నిటికీ సమాధానాలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా ప్రవీణ్ కుమార్ గారు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాను ఇంకా ఇది కాంగ్రెస్ మెడకు ఎలా చుట్టుకుంటుంది అనే విషయం కూడా ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్గా మారింది.